ఎన్నికలు దగ్గర పడడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. మిగతా పార్టీలు పక్కన పెడితే ప్రచారంలో వైసీపీ అధినేత సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. సిద్ధం మేమంతా సిద్ధం కార్యక్రమాలతో ఆయన జనాల్లోకి వెళ్లిన తీరు ఓటర్లను ఆకట్టుకుంటుంది. గత నెల 27న ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 23 జిల్లాల గుండా సాగి టెక్కల్లో ముగిసింది. నుదుటిపై తీవ్ర గాయమైన చెదరని సంకల్పంతో సీఎం జగన్ తన యాత్ర కొనసాగించారు. జగన్ రోడ్ షోలు కూటమి నేతల వెన్నుల్లో వణుకు పుట్టించాయని వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర సాగిన ఈ బస్సు యాత్ర ఒక జైత్యయాత్రను తలపించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 86 నియోజకవర్గాల్లోని కోట్ల మందిని స్మరిస్తూ సాగిన ఈ యాత్ర ఓ ఆత్మీయయాత్రగా మారింది. ప్రజలు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు నిప్పులు గక్కే ఎండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చారు. ఇలా ఒకటా రెండా ఎన్నో గుండెలను ఎంతో మంది మనసులను తాకుతూ జగన్ బస్సు యాత్ర సాగింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొత్తం రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని, ప్రజల మూడ్ను మార్చేసింది. ఈ యాత్ర సమయంలో వివిధ పార్టీల నాయకులు వైసీపీలో చేరారు. టీడీపీ, జనసేన, బీజేపీల నుండి సుమారు 221 మంది రాష్ట్ర స్థాయి నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఒకవైపు బస్సు యాత్రకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, మరోపక్క తమ పార్టీలోని ముఖ్య నేతలు వైసీపీలో చేరడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రధానంగా బస్సు యాత్ర మొదలైనప్పటి నుంచి వాలంటీర్ల వ్యవస్థ మీద విషప్రచారం చేసిన టీడీపీ కూటమి జగన్ దెబ్బకు తాము కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పడం గమనార్హం. మొన్నటి వరకు జగన్ ఉచితాలిచ్చి ప్రజలను సోమరిపోతులు చేశారన్న చంద్రబాబు తీరా ఎన్నికలు వచ్చేటప్పటికీ ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మించి తాము పథకాలు తీసుకొస్తామని చెప్పక తప్పడం లేదు. ఇక ముస్లింల రిజర్వేషన్లపై మిత్రపక్షమైన బీజేపీ చేస్తున్న ప్రకటనలు కనీసం ఖండించలేని దుస్థితిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారనే విమర్శలున్నాయి. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కూటమి నాయకులు చెప్పకపోవడంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. అటు సీఎం జగన్ మాత్రం గత 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధితో పాటు వచ్చే 5 ఏళ్లలో అందించే అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఏం చేస్తామో చెప్పకుండా కేవలం జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకోవటం విడ్డూరం. దీంతో ప్రజలు సైతం జగన్ ప్రసంగాలకు ఆకర్షితులవుతున్నారు. మరోసారి సీఎం జగనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.